ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ కుటుంబంలోనే పుట్టాలి. చందు నా భర్తగా రావాలి. తనుజా, ఏంటమ్మా పెళ్లి కూతురా, ఏం చేస్తున్నావు? హాయ్ సాక్షి, రా. ఫస్ట్ టైం నిన్ను చీరలో చూస్తున్నాను. లుకింగ్ సో బ్యూటిఫుల్. పిన్ని, సాక్షి ఆంటీకి సిద్ధుకి నీ వుడ్బీని పరిచయం చేశాను. ఆంటీ, ఉడ్బీ అంకుల్ చాలా బాగా మాట్లాడుతున్నారు. పెళ్ళైన తర్వాత నాకు టెడ్డీకి స్పెషల్ పార్టీ కూడా ఇస్తానని చెప్పారు. మీరు కూడా రండి. ఆంటీ లేకుండా అంకుల్ పార్టీ ఇవ్వరు సిద్ధు. సాత్విక్ చాలా మర్యాదగా పద్ధతిగా మాట్లాడుతున్నాడు తనుజ. కొంచెం కూడా గర్వం లేదు. మీ అక్కకి నీ మీద చాలా ప్రేమ, కేరింగ్ ఉండబట్టే ఇలాంటి సంబంధం తీసుకొచ్చారనిపించింది. ఈ విషయంలో మాత్రం యు సో లక్కీ. యా సాక్షి, ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. మా అక్క, డాడ్ నా మీద అంత ప్రేమ చూపిస్తారు కాబట్టే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధపడ్డాను. కానీ ఏదో తెలియని భయం. భయం ఎందుకు? నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా. చెప్పాలంటే నాది కూడా అరేంజ్డ్ మ్యారేజే. సిద్ధు కోసం నందు గారింటికి వెళ్ళినప్పటి నుండి నందు గారి మంచితనం తెలుసు. కానీ ఏ రోజు మాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాలేదు. ఇదిగో ఈయనే మా పెళ్లి పెద్ద. ఈయనే మాస్టర్ ప్లాన్తో మమ్మల్ని ఒకటి చేశాడు. పెళ్ళైన కొత్తలో కొంచెం ఇబ్బంది పడినా ఇప్పుడు నందుగారి భార్యగా చాలా సంతోషంగా ఉన్నాను. లైఫ్ ఎప్పుడు ఇంతే తనుజా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏది జరగదు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుంటే మన అంత అదృష్టవంతులు వేరే వాళ్ళెవరూ ఉండరు. ఈ కత్తెరేంటి ఇక్కడుంది? పువ్వులు కట్ చేయడానికి తీసుకొచ్చినట్టున్నారు. టెడ్డీ, మనం దీంతో పేపర్ ఫ్లవర్స్ కట్ చేసి పెళ్ళయ్యే టైంకి గాల్లో వేద్దాం. యా, గుడ్ ఐడియా. తనుజా, పంతులు గారు పిలిచే వరకు రూమ్లోనే రెస్ట్ తీసుకో. ఆ టైంకి నేను వచ్చి పీటల మీదకి తీసుకువెళ్తాను, సరేనా? ఓకే సాక్షి, పదండి. పద. నేను లేకుండా బ్రతకడం నీకెలా అలవాటైంది నందు? సాక్షి నీ మీద అంత ప్రేమ చూపిస్తుందా, లేక ఎవరూ లేరని దాని వెంట తిరుగుతున్నావా? నేను ఏడుస్తూ బ్రతిమాలితే మారని వాడివి సాక్షి చెప్పగానే వెంటనే కన్విన్స్ అయిపోయి నేను కొన్న బట్టలు వేసుకున్నావు. నా విలువ నీ మనసులో మరీ ఇంత దిగజారిపోయిందా? ఇంతకు ముందంటే మిడిల్ క్లాస్కి బ్రాండ్ అంబాసిడర్లా ఇరుకు కొంపులో, కాలనీ కంపులో ఉండేవాడివి.
ఇప్పుడు నిహారిక గ్రూప్కి సీఈఓ అయ్యి లగ్జరీ బిల్డింగ్లో ఉంటున్నాం. అందుకే ఈ ఇంటిని నిన్ను ఏదీ మిస్ చేసుకోకూడదు అనిపిస్తుంది. నా స్థానంలోకి నేను తిరిగి రావాలి అంటే నీ మనసులో ఈ ఇంట్లో పాతుకుపోయిన సాక్షిని వెంటనే బయటికి తరిమేయాలి. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కొన్ని రోజులు ఓపిక పట్టు, సరేనా? మళ్ళీ ఈ రూమ్కి ఎందుకు వచ్చావు? భారతి వెళ్ళిపోమని చెప్పిందంట కదా. అమ్మా, ఈ కొంచెం శుభ్రం చేసి వెళ్ళిపోతాను. ఏం అవసరం లేదు, బయటికి వెళ్ళు. నువ్వు కష్టపడ్డాం సాక్షి వచ్చి చూసిందంటే మేమేదో కావాలని నీతో పనులు చేయిస్తున్నాం అనుకుంటుంది. గదిలోకి వెళ్ళి పడుకో. కొన్ని రోజులు ఆగితే శాశ్వతంగా నిద్రపోతాను కదమ్మా. నా దగ్గర ఎంతో టైం లేదు. కళ్ళు మూసుకుంటే చావు నా ఎదురుగా కనిపిస్తుంది. అందుకే ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తే మీకు సహాయం చేసినట్టు ఉంటుందనిపించింది. నేనున్న గది క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఈ గది, ఆ తర్వాత సిద్ధు గది. అలా ఓపిక ఉన్నంతసేపు ఏదో ఒక పని చేస్తూనే ఉంటానమ్మా. ఈ బుద్ధి ముందే ఉండి ఏడిస్తే కనీసం నీ మీద జాలైనా పుట్టేది. అరచేతిలో స్వర్గం చూసి బంగారం లాంటి మనుషుల్ని దూరం చేసుకున్నావు. వాడు నీకన్నా అవకాశవాది అని తెలుసుకుని ఈ ఇంటికొచ్చావు. అమ్మా, కళ్యాణ్ లేడని నేనిక్కడికి రాలేదు. సాక్షి పిలిస్తేనే వచ్చాను. కానీ ఇప్పుడు సిద్ధు కోసం, నందు కోసం ఉండాలనిపిస్తుంది. వాళ్ళిద్దరి కోసం సాక్షి ఉంది. నీ అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. కేవలం సాక్షి కోసమే నిన్ను భరిస్తున్నామని మర్చిపోకు. కావాలని బురదలో కాలు పెట్టడం ఎందుకు? ఆ తర్వాత కడుక్కుని బాధపడ్డం ఎందుకు? నీ పశ్చాత్తాపం, మార్పు, పాపాలు చెయ్యక ముందుండాలి. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఎవ్వరూ కనికరించకపోవడానికి కారణం కూడా అదే. వీళ్ళిద్దరికీ ఇంట్లో పనేం లేదనుకుంటా. ఒకరి తర్వాత ఒకరొచ్చి ఉచిత సలహాలు ఇస్తున్నారు. వీళ్ళిద్దరిని ఇంట్లో కాకుండా ఇంటి బయట సెక్యూరిటీలా పెడితే బెటర్. వచ్చిపోయే వాళ్ళని పిలిచి మరీ మాట్లాడుకుంటూ శేష జీవితం గడిపేస్తారు. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాం వరధరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థన నమస్కారార్థం అక్షతాం సమర్పయామి. హరిప్రసాద్ గారు, మా అబ్బాయికి పెళ్లి బట్టలు ఇంకా పంపించలేదు. నిహారిక ఎక్కడుంది? ఇంకా పంపించకపోవడం ఏంటి? నీహారిక చేతికిచ్చి చాలాసేపు అయింది. తను మీ దగ్గరికి రాలేదా? లేదండి, అందుకే నేను వచ్చాను. ఓం సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయకః. అమ్మా, పెళ్లి కొడుకు రెడీ అయితే తీసుకురండి.
నీహారిక ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అమ్మా ముహూర్త సమయం దాటిపోతుంది, పెళ్లి కొడుకు ఎక్కడా? ఇక్కడ తనుజ, చందు వచ్చాడు. అమ్మా నీహారిక, ఎవరెత్తను? పెళ్లి కొడుకు డాడ్. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఇతను పెళ్లి కొడుకేంటి? తనూజకి సాత్విక్తో కదా పెళ్లి జరగాలి. డాడ్, మీరు 10 నిమిషాలు కంగారు పడకుండా ఉండండి. నేను తర్వాత వివరంగా చెప్తాను. చందు, నువ్వు వెళ్ళి మండపంలో కూర్చో. ఆగు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇది నా కొడుకు పెళ్ళి. ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకంటే నేనెందుకు ఒప్పుకుంటాను? ఈ పెళ్ళి ఎలా జరగనిస్తాను? పెళ్లి బట్టలు తీసుకొస్తానని చెప్పి పెళ్లి కొడుకునే తీసుకొచ్చావు. ఇదేనమ్మా మీ మర్యాద? ఏంటమ్మా ఇది? అసలు ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు. అందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్తానండి. ఈ అబ్బాయి పేరు చందు. మన తనుజ చందు ప్రేమించుకున్నారు. సార్, మీ కుటుంబ పరువు, మీ మీద ప్రేమతో తనుజ తన ప్రేమని త్యాగం చేసింది. తనుజ సంతోషం కోసం చందు కూడా దూరం అవ్వాలని డిసైడ్ అయ్యాడు. వాళ్ళిద్దరూ వద్దని నిర్ణయించుకున్న తర్వాత మధ్యలో మీరెందుకు కలపాలనుకుంటున్నారు? ప్రేమికుల్ని కలపాలనుకున్న వారు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? మా చెల్లి ప్రేమ గురించి నాకు నిన్నే తెలిసిందండి. తన మనసులో ఉన్న వ్యక్తిని కాకుండా మీ అబ్బాయితో పెళ్లి చేస్తే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇక మేమెందుకు? ఈ హడావుడెందుకు? సార్, సార్, డాడ్! అయ్యో, డాడ్! డాడ్! ఏమైంది తాతయ్య? తాతయ్య! డాడ్! సార్ ఏమైంది? డాడ్! 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 ఏమైంది? డాడ్! లైఫ్లో ఫస్ట్ టైం నీ నిర్ణయం నాకు నచ్చలేదమ్మా. సార్, అసలు ఏం జరిగిందో, మేము ఎలాంటి పరిస్థితుల్లో చందుని తీసుకొచ్చామో వివరంగా నేను చెప్తాను, వినండి. ఆ తర్వాత
నిహారిక గారి నిర్ణయం గురించి మాట్లాడండి. చందు అంటే నువ్వేనా? అవునండి. నేనెవరో తెలుసా? తెలుసండి. నిహారిక గారు, తనూజ వాళ్ళక్క. మీరిక్కడికి ఎందుకు వచ్చారండి? నీకోసమే. నా కోసమా? ఏమీ తెలియనట్టు నటించొద్దు. నీ గురించి పూర్తిగా తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. నా చెల్లి లైఫ్ని డిస్టర్బ్ చేసి నువ్వు మాత్రం ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నావా? నేను ఒంటరిగా కూర్చున్నానే కానీ ప్రశాంతంగా లేనండి. ప్రేమ వల్ల ఒక మనిషి డిస్టర్బ్ అవుతాడని తెలుసు కానీ తనూజ లైఫ్ని డిస్టర్బ్ చేయాలని, తనని బాధ పెట్టాలని నేను కల్లో కూడా అనుకోలేదండి. అంటే ఏంటి? నీ తప్పేమీ లేదంటున్నావా? కాదండి, తప్పంతా నాదే. ఒక అమ్మాయి మనసుకు నచ్చగానే ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం తప్పేనండి. ఆ ప్రేమలో మునిగిపోతూ ఆస్తిని అంతస్తుని గుర్తించకపోవడం ఇంకా పెద్ద తప్పు. తనూజాకి పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పగానే ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోమని చెప్పాను. ప్రేమలో నేను ఓడిపోయినా తను మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. బాధని మొత్తం నేను తీసుకుని ఒక జ్ఞాపకంగా తన జీవితంలో మిగిలిపోవాలనుకున్నాను. నువ్వు వద్దు అంటున్నా సరే నా చెల్లి నీ వెంటే తిరిగింది అంటున్నావా? అయ్యో లేదండి, అంత మాట నేనెలా అంటాను? తనూజాకి నా మీద ఎంత ప్రేముందో అంతకు మించి మీ మీద, మీ ఫాదర్ మీద గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడాలనే ఆ నిర్ణయం తీసుకున్నాను. నా మనసులో తనూజాని దూరం చేసుకోకూడదన్న బాధున్నా దాన్ని నవ్వుతూ ధైర్యంతో కవర్ చేసుకుంటూ పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశాను. తనూజ మనసుని మార్చడానికి అంత ప్రయత్నించడం ఎందుకు? ఆమెను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? నా ఇష్టం కన్నా ఆమెకి ఏ నష్టం కలగకూడదనే కోరుకున్నాను. అందుకే బ్రేకప్ చెప్పిన రోజు మౌనంగా తిరిగి వచ్చేశానే తప్ప ఎందుకు ఏంటి అని కారణం అడగలేదు. ఈరోజు తనకి పెళ్లి జరుగుతుందని తెలిసి మా మధ్య జ్ఞాపకాల్ని ఒక్కొక్కటిగా మర్చిపోతున్నాను. ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పు. తనూజని పెళ్లి చేసుకోవాలన్న కోరిక నీకు లేదా? అడుగుతున్నాను కదా, పెళ్లి చేసుకోవాలన్న కోరిక నీకు లేదా? లేదండి. నేనెక్కడా, తనూజ ఎక్కడా? మా ప్రేమ గురించి ఆలోచిస్తుంటేనే నవ్వొస్తుంది. పరిచయమై కొన్ని రోజులకే ప్రేమలో పడ్డాం. వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అదంతా జస్ట్ అట్రాక్షన్ అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నీది నిజమైన ప్రేమ కాదా? కాదండి. ఆ మాట కన్నీళ్లు రాకుండా చెప్పగలవా? అది కన్నీళ్లు కాదండి, కంట్లో దుమ్ము పడి అలా. మనం ముగ్గురం ఉన్నాం. ఆ దుమ్ము నిన్నే టార్గెట్ చేసిందంటే ఎలా నమ్ముతాం చందు? నీ మాటల్లో అబద్ధం వినిపిస్తున్నా నీ కన్నీటి సాక్షిగా
నీ కళ్ళల్లో నిజం కనిపిస్తోంది. నిజం కాదండి. గుండెల్లో దాచిన కలలు కన్న కళ్ళు ఆ బరువుని మోయలేవు. అయినా ఇప్పుడు నిజం చెప్పడం వల్ల జరిగే లాభం ఏముండదు. నేను మీ చెల్లి లైఫ్ని డిస్టర్బ్ చేయను. ఇంకెప్పుడు తనకి కనబడకుండా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. నువ్వు లేకపోతే నా చెల్లి బ్రతకగలదనుకుంటున్నావా? నిన్ను వెళ్ళిపోమని చెప్పడానికి రాలేదు, మాతో తీసుకెళ్ళడానికి వచ్చాం. మీతో నేను ఎక్కడికండి? నా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి. నేను పెళ్ళి? నాకేం అర్థం కావడం లేదండి. చూడు చందు, మీ ఇద్దరి ప్రేమ గురించి నిహారిక గారికి నిన్నే తెలిసింది. నువ్వు తనూజ సంతోషం కోసం ప్రేమను చంపుకుంటే, మా తనూజ కుటుంబం కోసం మనసును చంపుకొని ప్రేమని త్యాగం చేస్తుంది. నిజమైన ప్రేమ పెళ్లితో గెలవాలి కానీ త్యాగంతో ఓడిపోకూడదు. నా చెల్లి మా కోసం మనసుని చంపుకుందంటే అక్కగా నేను తనకి ద్రోహం చేసినట్టే. అందుకే నీ గురించి తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మా ప్రేమను గెలిపించడానికి వచ్చిన దేవత మేడం మీరు. మీ మంచితనం గురించి చాలాసార్లు తనూజ చెప్తే విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. పొగడ్తలతో టైం వేస్ట్ చేయకు చందు. అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. వెళ్దాం పద. నిజం చెప్పి మిమ్మల్ని ఒప్పించగలనన్న నమ్మకంతో చందుని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం ఒప్పుకోవాలమ్మా? అంగరంగ వైభవంగా నా చిన్న కూతురు పెళ్లి జరుగుతుందనుకుంటే పెళ్లి కొడుకు మారిపోవడం పొరపాటే అని ఒప్పుకోవాలా? ఇప్పుడు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే.